ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. మోదీ టూర్ ఏర్పాట్లలో నిలమైన బీజేపీ రాష్ట్ర నాయకత్వం. వరంగల్లో పొలిటికల్ హీట్. పోలీస్ కస్టడీకి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు. యూట్యూబ్లో వీడియోలు చూసి భార్యను హత్య చేసిన భర్త. ఈ అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్ అందించేందుకు హైదరాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ నాగేంద్ర, వరంగల్ నుంచి తిరుపతి, గుంటూరు నుంచి రవికృష్ణ, కడప నుంచి సుధీర్ ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా నాగేంద్రతో ఇంటరాక్ట్ అవుదాం. ప్రధాని మోదీ టూర్ ఏర్పాట్లలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం లీనమైంది. పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసే బహిరంగ సభకు నిన్న బీజేపీ చీఫ్ రామచంద్రరావు భూమి పూజ చేశారు. మోదీ సభకు 5 రోజుల ముందు నుంచే బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏర్పాటు చేస్తోంది. 2 లక్షల మందితో ఏర్పాటు చేసే సభకు అదే స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ప్రధాని మోదీ బహిరంగ సభ జరగనుంది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీ బహిరంగ సభకు రావాలంటూ బీజేపీ పోస్టు పెడుతోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, ఇంకా 5 రోజులు మాత్రమే సమయం ఉంది. మోదీ సభ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఏం చెప్తున్నారు తెలంగాణ బీజేపీ నాయకులు? థ్యాంక్ యూ సతీష్. తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని మోడీ మూడోసారి ప్రధానిగా అయిన తర్వాత మొదటిసారి తెలంగాణ రాష్ట్రానికి విచ్చేస్తున్నారు. మే 10వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో పర్యటించబోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా, అదేవిధంగా పార్లమెంటు ఎన్నికలు జరిగిన తర్వాత మొదటిసారి మోడీ రానుండడంతో తెలంగాణ రాష్ట్ర బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దానికి అనుగుణంగానే ఏర్పాట్లతో పాటు భారీ జన సమీకరణ చేసేందుకు ఇప్పటికే ప్రత్యేకంగా కమిటీలు వేయడం జరిగింది. దాంతోపాటు జన సమీకరణకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను సైతం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మోడీ టూర్కి సంబంధించినటువంటి సన్నాహక సమావేశాలు సైతం ఏర్పాటు చేసుకొని బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర నేతలంతా కూడా బిజీగా గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీంతో పాటు మరొక వైపు, ఎందుకంటే ఈ నెల 10వ తేదీన ప్రధానంగా మోడీ టూర్కి సంబంధించి ప్రధాన ఎజెండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు కానీ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు సంబంధించి, అంటే దాదాపు 7,820 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలకి 10వ తేదీన మోడీ శ్రీకారం చుట్టబోతున్నారు. మొదటగా బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్లో ఈ అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు, అదేవిధంగా శంకుస్థాపనకు సంబంధించినటువంటి అంశం పైన మొదటగా అక్కడి నుంచి ప్రారంభించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా మన ప్రస్తుతం ఉన్నటువంటి సికింద్రాబాద్లో ఉన్నటువంటి పరేడ్ గ్రౌండ్లో ఇక్కడ భారీ బహిరంగ సభకి బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేసింది. దానికి సంబంధించి, ఎందుకంటే 2 లక్షల మంది జన సమీకరణతో భారీ బహిరంగ సభకి బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే నిన్న సికింద్రాబాద్లో ఉన్నటువంటి పరేడ్ గ్రౌండ్ వేదికగా నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ప్రధానంగా భూమి పూజ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. దానికి అనుగుణంగా నిన్నటి నుంచి కూడా 5 రోజుల ముందు నుంచే ఈ భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా ఇప్పటికే ఏర్పాట్లన్నింటినీ కూడా ముమ్మరం చేశారు. ప్రధానంగా మనం చూస్తున్నటువంటి మోడీ బహిరంగ సభ ప్రధాన వేదికని అప్పుడే రెడీ చేస్తున్నారు. దానికి పక్కన కళా సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి వాటితో పాటు, అదేవిధంగా ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి సెకండ్ కేటగిరీకి సంబంధించినటువంటి నేతలు కూర్చునేందుకు వీలుగా మరొక స్టేజ్ను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఈ ఏర్పాట్లను దగ్గరుండి మరి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మోడీ తెలంగాణ టూర్కి రావడంతో జన సమీకరణతో మరొకసారి సత్తా చాటాలి, అదేవిధంగా మోడీ టూర్తో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రావాలనేటటువంటి లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం పనిచేస్తుంది. మరొకవైపు బెంగాల్ నిన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ప్రధానంగా 3 రాష్ట్రాల్లో మరొకసారి బీజేపీ పాగా వేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా బెంగాల్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దానికి అనుగుణంగానే ఫలితాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దాదాపు 200 సీట్లతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నాగేంద్ర పరిస్థితి ఉంది. దాంతోపాటు బీజేపీకి సంబంధించి రైట్ నాగేంద్ర